విజయసాయిరెడ్డి గారు మళ్ళీ మీడియా ముందుకు వస్తారేమో అని నిన్నంతా అందరూ వేచి చూసిన పరిస్థితి. ఎందుకంటే మదన్ మోహన్ తెర మీదకి వచ్చిన తర్వాత మదన్ మోహన్ అనేక విషయాలు చెప్పారు. తన భార్య చెప్పిన విషయాలన్నింటినీ కూడా పోసుకొచ్చినట్లుగా జరిగిన పరిస్థితుల్ని, పరిణామాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సుభాష్ రెడ్డి పేరు అనేది కూడా చాలా అత్యంత క్లిష్టంగా మారింది ఈ ఇష్యూలో. సో మొత్తంగా అంటే పదే పదే అంటే ఒక దళిత మహిళకి సంబంధించి, ముఖ్యంగా శాంతి దళిత మహిళ, ఎస్టీ సామాజిక వర్గానికి, ఎరుకుల సామాజిక వర్గానికి, ఆదివాసీలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చి కూడా ఈరోజు తన బతుకు మీద పడిన ఒక మచ్చ విషయంలో దానికి ఎవరు కారణం అంటే ఎవరు తనని అడగాల్సిన అవసరం లేదు, అంటే ఎవరికి ఆ రైట్ కూడా ఉండదు నిజానికైతే ఒక విషయంలో. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ప్రమేయాన్ని తన భర్త పదే పదే ప్రస్తావించడం, ముఖ్యంగా వీళ్ళు ఎక్కడో అంటే ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రైవేటు వ్యక్తులుగా కాకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉండడం, ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉండడంతో సమాజం మొత్తం కూడా అటువైపు చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా సాగిన కొన్ని పనులు ఏదైతే ఉన్నాయో అందులో భాగంగా దళితులని చెరపట్టి, అంటే దళితుల్ని తమ చేతుల్లో పెట్టుకొని సాగించిన ఒక ప్రక్రియ కూడా ఈరోజు తెర మీదకి వస్తుంది అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం. కానీ వీటన్నింటికి మదన్ మోహన్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. విజయసాయిరెడ్డి గారు వచ్చి అంటే మాట్లాడడం అంటే ఇందులో తను అసలు సుభాష్ రెడ్డి తనకు తెలుసా లేదా చెప్పలేదు. శాంతి 1-2 సార్లు వచ్చిందని చెప్పారు. మదన్ మోహన్ తెలియదు అన్నారు, తెలుసు అన్నారు. సో మొత్తంగా ఈ సమస్య మొత్తం విజయసాయిరెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి మదన్ మోహన్తో ఆయన మాట్లాడారా, మాట్లాడలేదా? మదన్ మోహన్తో ఎందుకు మాట్లాడలేదు విజయసాయిరెడ్డి గారు? అలాగే సుభాష్ రెడ్డి ఇంకా అత్యంత సన్నిహితుడు, శాంతి కంటే కూడా మదన్ మోహన్ కంటే కూడా అత్యంత సన్నిహితుడు సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డితో ఆయన విజయసాయిరెడ్డి గారు మాట్లాడారా లేదా? కనీసం ఒక తెలిసిన వాళ్ళ కుటుంబంలో ఒక గొడవ వచ్చింది, అది మదన్ మోహన్ శాంతి కావచ్చు, శాంతి సుభాష్ రెడ్డి కావచ్చు. ఒక గొడవ వచ్చింది, పెద్దరికంగా నేను దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న విఘ్నతనైతే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు కోల్పోయారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి దాన్ని మాట్లాడి ఆయన పేరు, ఆయన ప్రమేయాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి అంత పెద్ద వ్యక్తి, 67 ఏళ్ల వయసున్న వ్యక్తి, రాజ్యసభ ఎంపీగా చేసిన వ్యక్తి విచక్షణ కోల్పోతూ మాట్లాడుతున్నారు తప్పితే ఇది పెద్దరికంగా ఈ సమస్యని సాల్వ్ చేస్తూ అవసరమైతే నేను DNA టెస్ట్కి రెడీ అంటే గనక అది వేరే రకంగా ఉండేది. నిజంగానే ఎవరైనా ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేశారు అనుకున్నప్పుడు వాళ్ళని ఆయన చెడామడా తిడుతూనే DNA టెస్ట్కి నేను సిద్ధం అని ఉంటే కనుక చాలా బాగుండేది. అప్పుడు ఆ అమ్మాయి క్రెడిబిలిటీ చాలా పెరిగేది, ఆ అమ్మాయి గొప్పతనం ఇనుమడించేది. ఒక దళిత మహిళ, ఒక ఆదివాసీ మహిళ అని ఏదైతే విజయసాయిరెడ్డి గారు పదే పదే చెబుతున్నారో ఈ నేపథ్యంలో ఆవిడ గౌరవం పెరిగేది. కానీ ఇక్కడ ఆమె గౌరవాన్ని పెంచనీయకుండా, ఆమె పట్ల కనీసం జాలి చూయించకుండా ఇంకా ఆయన గేమ్ ఆడుతున్నారా అంటే ఆడుతున్నారనే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా దీని విషయంలో మరి వైసీపీ శ్రేణులు అయితే పెద్దగా అసలు పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు. చిన్న ఇష్యూ అయితేనే వచ్చి రాద్ధాంతం చేసే మినిస్టర్లు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు ఒక్కరు కూడా దీని మీద ఏ మాత్రం కూడా స్పందించట్లేదు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఈరోజు ఆమె ఎంత కన్నీటి పర్యంతమైంది వచ్చి, ఆమె బిడ్డలు ఈరోజు బిడ్డలకు ఆమె ఏం ముఖం పెట్టి చూయించుకోగలుగుతుంది, ఆ బిడ్డలతో అసలు ఎలా మాట్లాడగలుగుతుంది? సరే ఇప్పుడంటే 1.5 పిల్లాడు కాబట్టి తను ఏదో విధంగా ఆ పిల్లాడికి తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మిగతా పిల్లలు దాదాపుగా 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, 2 ట్విన్స్ కూడా. సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది? కాబట్టి ఈరోజు చిన్న భిన్నమవుతున్న ఈ కుటుంబం పట్ల విజయసాయిరెడ్డి గారు వ్యవహరించాల్సిన తీరేంటి? ఎంతవరకు మీడియా సంస్థల మీద నోరేసుకొని పడిపోతున్నారు తప్పితే ఆయన ఎక్కడ పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది అయితే అర్థం కావట్లేదు. దాంతోపాటుగా నిన్న మహాన్యూస్ కొన్ని ఫొటోస్ కూడా ఎక్స్క్లూజివ్గా డిస్ప్లే చేసింది. సుభాష్ రెడ్డి తన భార్యతో ఎలా అయితే ఉంటారో, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉంటారో అంతే సంతోషంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోస్ అన్నీ బారసాల, లేదంటే ఉయ్యాల ఫంక్షన్ కానీ, లేదంటే తను 8వ నెల 9వ నెలలో ఉన్నప్పుడు శాంతి అన్ని వేళలా సుభాష్ రెడ్డి ఉన్నాడు. కానీ ఆడియోలో మాత్రం తనకు సంబంధం లేదు అని చెప్పాడు. మరి ఇదెక్కడ నీతి? సుభాష్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు?
అసలు ఆయన డైవర్స్ తీసుకోకుండానే బిడ్డను కన్నాడా, లేదా అసలు ఆ బిడ్డకు సంబంధం లేదు అని ఆడియోలో ఎలా చెప్పారు? ఇలా అనేక రకాల సమస్యలు అయితే ఇందులో ఉన్నాయి. ఇందులో పబ్లిక్ ప్లీడరు సుభాష్ రెడ్డి, అలాగే ఒక ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనరు శాంతి, అలాగే ఒక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఒక కాలేజీకి ప్రొఫెసర్గా మదన్ మోహన్. అందరూ కూడా చాలా మంచి ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళే. కాబట్టి ఈ నలుగురు మధ్య ఇంత పెద్ద గేమ్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా పెద్దలు ఆయన ఈ పాత్రల్లో ఉన్న పెద్ద మనిషి విజయసాయిరెడ్డి గారు మాత్రమే, కాబట్టి ఆయన ఖచ్చితంగా స్పందించాలి. అదే విషయంగా మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి మరి నిన్నటి నుంచి టీడీపీ కూడా సీరియస్గానే ఉంది. వెంకటరమణారెడ్డి గారు మీడియా ముందు మాట్లాడారు. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, ఇది పొలిటికల్ రంగు కూడా పులుముకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి అసలు ఏంటి, ఇది పొలిటికల్ టర్నా లేదంటే ఇందులో ఎవరికైనా ఆ పార్టీ కోరుకుంటుందా టీడీపీ? దాని గురించి మాట్లాడదాం. ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్టు. అలాగే మాధగాని గురునాథం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక విశ్లేషకులు, గిరిజన నాయకులు. నమస్తే అండి గురునాథం గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, కృష్ణకుమారి గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా కృష్ణకుమారి గారు, ఈ విషయం జరిగినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉంటుండొచ్చు. శాంతి మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన తీరు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇందులో ఎవరిది తప్పు, అసలు ఎవరిది ఒప్పు, ఎవరు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు? ఇది ఒక 4 స్తంభాల ఆట అండి. ఈ 4 స్తంభాల ఆటలో ఇంత సిగ్గులేని ఎగ్గులేని ఇంత కాలుష్యభరితమైన ఆటని వాళ్ళు ఆడుతున్నారు, మనం చూపిస్తున్నాము, జనాలు చూస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. నేను చాలా వేదంతో మాట్లాడుతున్నా ఈ మాట. ఇలాంటి సమస్యలు కొంతమంది జీవితాల్లో వస్తూ ఉంటాయండి. వస్తున్నప్పుడు సరే, పొరపాట్లు చేసేప్పుడు, తప్పులు చేసేటప్పుడు మనకి కొంచెం ఇంగిత జ్ఞానం తక్కువ అవడము, లేదు అనుకుంటే అత్యాశకి పేరాశకి పోవటము, ఇలాంటి కొన్ని కారణాల చేత మనుషులు అనేవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక క్షణంలో మనం చేస్తుంది పొరపాటు అని మనకి అర్థం కావాలి. మనం కొంచెం అంటే కొంచెం అన్న ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే. కానీ ఈ 4 వ్యక్తుల్లోనూ నాకు ఆ ఇంగిత జ్ఞానం కనిపించట్లేదు. నలుగురిలో కూడా ఈ సమస్య ఏంటి, ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి, వీటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా పరిష్కరించుకుంటే గతం జరిగిపోయింది, భవిష్యత్తుని చండాలం చేసుకున్నారు, ఇప్పుడు వర్తమానాన్ని చండాలంగా నడుస్తుంది. ఇప్పుడు కనీసం భవిష్యత్తు అయినా ఒక మర్యాద పూర్వకమైన వాతావరణంలో జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 4 కూడా ఎవరో ఎక్కడో ఏ అడ్డా మీద కూలీలో లేకపోతే అడ్రస్ లేని మనుషులో కాదు. ఒకరేమో నాకు అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలను, నేనేం చేసినా నడుస్తుంది అనే ఒక పొగరబోతూ ముసలి నక్క ఒకళ్ళు. ఇంకొకరు వాళ్ళందరూ నాకు అధికారాలు ఇచ్చారు, వాళ్ళందరి రహస్యాలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ నేను కాపాడే ఒక గురుతరమైన బాధ్యతలో నేను ఉన్నాను కాబట్టి అందుకోసం నేనేం చేసినా నడిచిపోద్ది అనే ఒక తోడేలు ఒకటి. ఆ తర్వాత వస్తే ఈ మేడం గారు అవసరమైతే మహిళా కార్డు, ఇంకొంచెం ముందుకెళ్ళి కులం కార్డు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక కార్డు వాడేసి ఈ కార్డులు వెనకమాల తన అనైతికతను కానీ, చట్ట ఉల్లంఘనను కానీ, అలాగే డబ్బు సంపాదించాలి అనే ఒక వ్యామోహం కావచ్చు, లేదు హెలికాప్టర్లో తిరగాలి అనే ఒక వ్యామోహం కావచ్చు, ఆవిడ్ని ఈ పనులు చేయడానికి పురుగొల్పింది. అది ఆవిడ. ఇకపోతే ఈ 3 అయిపోయిన తర్వాత
ఈ సదరు భర్త ఎవరైతే ఉన్నారో ఉమ్, వీరు ఎప్పుడు విడాకులు తీసుకున్నారో తెలియదు, అసలు ఇప్పుడు వాళ్ళు వివాహ బంధంలో ఉన్నారో లేదో తెలియదు. ఆయన ఆయన ఒక విక్టిమ్ కార్డ్ వేసుకొని, అసలు నేను ఏ కులంలో పుట్టినా పర్వాలేదు, దళితుడినా ఇంకోట కాదు, నేను అసలు బాధితుణ్ణి అని చెప్పి ఆయన ముందుకు రావటం చూస్తూ ఉంటే ఈ ఇంకా కాకపోతే నాకు ఎక్కడా అసహనంగా అనిపిస్తుంది అంటే, ఉమ్, ఇప్పుడు అతను కూడా చాలా చదువుకొని చక్కగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు, అవసరమైతే ఇద్దరు పిల్లల్ని పెంచుకోగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. నీలాంటి దాని దగ్గర నా కూతుర్లను నేను వదలాల్సిన అవసరం లేదు, నా కూతుర్లు నాకు ఇచ్చేసేయని చెప్పి తీసుకెళ్లి, ఇలాంటి పరిస్థితులు ఉన్న చాలా మంది చేస్తున్న పని ఏంటి అంటే తీసుకెళ్లిపోతారు పిల్లల్ని. ఉమ్, వద్దు తల్లి, నీతో జీవితం ఇంతవరకు జరిగింది చాలు, నాకు అక్కర్లేదు, ఇప్పుడు నువ్వు ఏదైతే జీవితాన్ని ఎన్నుకున్నావో కోరుకున్నావో దానిలోనే మునిగి తేలు, ఇంకా నీకు సంబంధం లేదు అనేంత పరిస్థితిలోకి అతను వచ్చి ఒక నిష్క్రమణ చేసున్నట్లయితే గనక ఉమ్, అతని చదువుకి, అతని విజ్ఞానానికి, అతని విషయ పరిజ్ఞానానికి, వీటికి మనం అతనికి 100కి 500% సపోర్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం. ఉమ్, ఇవాళ ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దొంగ ముసుగులు వేసుకున్నారు ఇక్కడ. అందరిలోనూ స్వార్థం కనబడుతుంది. అందరిలోనూ స్వార్థం కనపడుతుంది. ఆయన అన్యాయం అయిపోయాను కాబట్టి, నాకు జీవితంలో జరిగిన అన్యాయానికి ఈ రాజకీయ నాయకులు చేశారు కాబట్టి, నేను ఈ రాజకీయంగా నేను వాళ్ళ ప్రతిష్టని మసకబార్చడం ద్వారా నేను ఒక నా మనస్తాపం నుంచి నేను బయటకు వస్తాను అనే ఒక దారిని ఎన్నుకున్నాడు అనిపిస్తుంది మదన్ మోహన్. ఖచ్చితంగా మనం మదన్ మోహన్ కి జరిగిన అన్యాయానికి మట్టుకు మనం అందరం ఖచ్చితంగా అతనికి మనం ఒక సహానుభూతిని అయితే ప్రకటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ నేను ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నానంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క దుప్పట్లు కప్పుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి మీడియా ముందుకు వచ్చి, దళిత కార్డు వాడుతున్నాడు. ఆమె దళిత కార్డు ఈయనకి ఎందుకండి? అసలు ఈయన కార్డు ఏంటి? సిగ్గుండొద్దు అసలు. ఆ దళిత కార్డు నీకేం అవసరం? ఆయనకేం అవసరం? ఆవిడ చెప్తుందిగా, ఆవిడ చెప్తుంది, మదన్ మోహన్ చెప్తున్నారు. నీ సంగతి ఏంట్రా అంటే, నువ్వేం చేసావో చెప్పు నాయనా అంటే, పక్కింట్లో ఏం జరిగిందో చూడండి, నా సంగతి తర్వాత చూడండి అన్నట్టుంది. ఎంత దాక్కుంటున్నాడండి ఈ దొంగ, ఎన్ని మాటలు మాట్లాడాడు. పోయినసారి పార్లమెంట్ లో ఇంకా ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏమీ లేనట్లు పవన్ కళ్యాణ్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడతానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, నేను పార్లమెంట్ లో నేను మహావంశీ అంతు చూస్తాను, వాడంతు చూస్తాను, వీడంతు చూస్తాను. అసలు అది నోరా లేకపోతే పబ్లిక్ కొళాయా అర్థం కాకుండా ఇలాంటి వాళ్ళు మన రాజ్యసభ సభ్యులు తప్పులు మనుషులు చేస్తారండి. ఎన్టీ తివారి లాంటి వాడే చేశాడు. వీళ్ళెంత, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళ మొహాలు ఎంత, వీళ్ళ రాజకీయ జ్ఞానం ఎంత, వీళ్ళ జీవితాలు ఏంటి ఎన్టీ తివారితో పోల్చుకుంటే. ఒక ప్రధానమంత్రితో సరి సమానమైన వ్యవహారం నడిపిన వాడు ఎన్టీ తివారి. ఆ ఎన్టీ తివారి కూడా పప్పులో కాలేసి ఒక మహిళను మోసం చేశాడు. ఎంత సిగ్గుపోయింది. ఇట్లాంటి వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవద్దా? అవును, ఏమి జబ్బులండి వీళ్ళకి. వీళ్ళని రాజకీయ నాయకులను చేసింది ఎందుక? మన ఛానల్స్ ఉన్నది కూడా ఈ గబ్బుని మనం ఎక్కువ రోజులు మాట్లాడి మనం రాష్ట్రానికి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికైనా కనీసం న్యాయం జరగాలిగా, ఆ కుటుంబానికి పోనీ న్యాయం జరగాలిగా. ఏదో కాదండి, మీరేం కోరుకుంటున్నారు అమ్మాయి తరఫున న్యాయాన్ని నాకు చెప్పండి ఒకసారి. ఆమెను ఇంకో 10 సార్లు హెలికాప్టర్లు తిరగమని చెప్తారా? హెలికాప్టర్ తిరిగిందో లేదో ఆమె. అయ్యో, ఫోటో వచ్చింది కదండి. లేదు, హెలికాప్టర్ లో తిరిగింది ఆమె కాదు, ఆమె వేరే వ్యక్తి. ఓహో సారీ, నేను అది న్యూస్ లో వస్తే నేను అదే అనుకున్నాను. ఇదే పొరపాట్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి. కానీ 1,60,00,000 లెక్కేదో ఉంది, అది ఆ విషయంలో అయితే ఆమె ఏమన్నా మాట్లాడొచ్చు. ఎనీవే, ఒక్క నిమిషం. ఆనం గారు నిన్న మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మీ నెల్లూరు నాయకులు కూడా కాబట్టి, ఎవరు విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా మీ సామాజిక వర్గం కూడా కాబట్టి, బట్ పార్టీలు వేరైనా
మీరు గతంలో కూడా ఆయన్ని ఎలాగో అంటే పార్టీల మధ్య వైరుధ్యంతో చీల్చి చెండాడుతూ ఉండేవాళ్ళు, అంతవరకు ఓకే. కానీ ఇంత పెద్ద ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్ వచ్చిన తర్వాత మీకేమనిపించింది? ఒకటి మేడం, అంటే మేడం గారు సుదీర్ఘంగా మాట్లాడారు. ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఈరోజు పవిత్ర దినమైన ఏకాదశి మీకు మహా టీవీ ప్రేక్షకులకు అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరు చిన్నపిల్లలు, ఈ ఆటలో ఎవరు చిన్నపిల్లలు కాదు. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్, గ్రూప్ 1 ఆఫీసర్స్, లాయర్స్. ఒక ఆయన ఏమో యుఎస్ కు పోయి ఆయన ట్రైనింగ్ చేసి యుఎస్ లో కోర్సెస్ చేసేసి వచ్చాడు. సో వీళ్ళ పర్సనల్ లైఫ్ వీళ్ళ ఇష్టం, వీళ్ళు ఏం చేసుకుంటారు, ఎట్ట చేసుకుంటారు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండ్ ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. వాస్తవంగా చెప్పి ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. దయచేసి నేననేది ఏంటంటే, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది లెటస్ డిస్కస్. వాళ్ళ పర్సనల్ లైఫ్, ఈ డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ మన వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటారా లేదా, వాళ్ళు సర్దుకుంటారా సర్దుకోరా. వాళ్ళే చిన్నపిల్లలు కాదు కదా మేడం. ఈ రోజు మనం అడ్వైజ్ చేసే అంత చిన్నపిల్లలు ఏం కాదు. వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్స్ నాకనే 10 ఎక్కువ చదువుకున్నారు ఒక్కొక్కరు, నాకన్నా 10 నేనేంది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం. నేను అనేది ఏంటంటే, ఆఫీసర్స్ అనే వ్యక్తులు ఈ పాలిటిషియన్స్ తో ఎప్పుడు కలుస్తారంటే వేరే విధంగా కాదు, ఈ పవర్ కోసం ఎప్పుడు ఈ పవర్ కోసం ఎప్పుడు కలుస్తారో, వాళ్ళ పనులు చేయడం, వాళ్ళ సహకారం చేయడం ఎప్పుడు మొదలు పెడతారు. ఏ ఆఫీసర్, వీళ్ళు ఏ పార్టీ అయినా, ఎనీ ఆఫీసర్, ఎనీ పాలిటిషియన్ తో ఎప్పుడు డైరెక్ట్ లింక్ పెట్టుకుంటారు. లింక్ ఇన్ ద సెన్స్, ఆ పనులకి ఈ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ క్లియర్ చేయండి, ఈ ఫైల్స్ క్లియర్ చేయండి, ఇల్లీగల్ గా లేకపోతే అవుట్ ఆఫ్ ద వే చేయండి అని ఎప్పుడు నెక్సెస్ ఒకటి వస్తుందో అక్కడే వీళ్ళ పతనం స్టార్ట్ అవుద్ది. అది ఈ ఆఫీసర్స్ కి ఎవరికి అర్థం కాదు. మేబీ ఈ రోజు అసలు మనం అందరం డిస్కస్ చేయాల్సిన పాయింట్, విజయసాయి రెడ్డి 1,60,00,000 వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏం పనులు చేస్తే ఇచ్చాడు, ఏ విధంగా ఇతను బ్లాక్ మెయిల్ చేశాడా, లేకపోతే వాళ్ళని ఒప్పించి సంతకాలు పెట్టాడా, పనులు చేయించుకున్నాడా, మనకు తెలియదు. బట్ అది ఆ కోణంలో మనం చూస్తే ఎస్, సంథింగ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. లేదు, ఈ 1,60,00,000 రూపాయలు నేను అప్పుగా ఇచ్చానని విజయసాయి రెడ్డి అన్న చెప్పాలా, చెప్పటం లేదు. సో నేను ఏమంటానంటే, దీన్ని ఇంత గబ్బు చేయాల్సిన అవసరంలో అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ పక్కన పెడితే, ఆఫీసర్స్ గా వీళ్ళు చేసిన తప్పు లేదు. ఒక ఆయన గవర్నమెంట్ లీడర్, చిన్న పోస్ట్ కాదు అది. గవర్నమెంట్ లీడర్ అంటే రేపు ఏదైనా కేసు ఉంటే గవర్నమెంట్ తరఫున వాదించాల్సిన వ్యక్తి ఇతను. వీళ్ళే ఇటువంటి తప్పులు చేస్తుంటే, అంతేకాదండి, ఆయన స్వయంగా విజయసాయి రెడ్డి గారి దగ్గర మొత్తం ఆయన మనిషిగా మెలిగిన వ్యక్తి. అవును, విన్నాను, ఏదేదో చేశాను, అవన్నీ నేను ఫైల్స్ అన్ని చేశాను, అదే నేను అంటున్నా. ఎప్పుడు వీళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకొని రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతారో, వాళ్ళకి గవర్నమెంట్ సర్వెంట్ అంటాం మనం, గవర్నమెంట్ లో పనిచేసే ఈజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అంటాం. వీళ్ళు గవర్నమెంట్ తీసేసి పొలిటికల్ సర్వెంట్ ఎప్పుడు అవుతారో వ్యవస్థ నాశనం అవుతుంది, అందరూ ఇబ్బందులు పడతారు. ఇంకొక సామెత కూడా ఉంది, దొరికితే దొంగ అని. వాస్తవంగా ఈ రోజు గవర్నమెంట్ సర్వీస్ లో దొరికినోడే దొంగ. దొంగలు చాలా మంది ఉన్నారు. కాకపోతే అన్ఫార్చునేట్ అతను వచ్చి నాకు 1,60,00,000 విజయసాయి రెడ్డి ఇచ్చాడు కాబట్టి, అసలు విజయసాయి రెడ్డి ఏ విధంగా ఈ మనిషిని ఎక్స్ప్లాయిట్ చేశాడు అతని అవసరాలకి, ఏ అవసరాలు, విశాఖపట్నంగా బేస్ చేసుకొని అక్కడ జరిగిన రియల్ ఎస్టేట్ భూదందాలో ఈ వీళ్ళని ఏ విధంగా, ఆ ఇద్దరిని, ఆ సుభాష్ రెడ్డి అండ్ మేడం గారిని ఏ విధంగా వీళ్ళు అతను వాళ్ళని అతను పర్సనల్ పని చేయించుకున్నాడు అనేది బయటికి రావాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఇది చేశాడా, లేకపోతే డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాడా అనే విషయాలన్నీ బయటకు రావాలి. సుభాష్ రెడ్డి అసలు కుట్రతో తినకు దగ్గర అయ్యి పెళ్లి చేసుకుంటానని, మేబీ మదన్ మోహన్ కి శాంతికి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో అంటే మహిళని అటు విజయసాయి రెడ్డికి
అంటే ఆవిడ ద్వారా పనులు చేయించుకోవడానికి పబ్లిక్ ప్లీడర్స్ అంటే అందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన ఈవిడతో పని చేయించుకోవడానికి కూడా ఆయనతో యాక్సెస్ కల్పించింది కూడా వీళ్ళలో కుట్ర ఉండొచ్చు. సుభాష్ రెడ్డి నేను అక్కడ చెప్పానా, ఎవ్వరికి ఎక్స్క్యూజ్ లేదు దీంట్లో, వాళ్ళే చిన్నపిల్లలు కాదు. అవునవును. ఆ మేడం గారు కూడా లాయరు, హైలీ గ్రూప్ 1 ఆఫీసర్, హైలీ ఎడ్యుకేటెడ్. కానీ ఈ రోజు బలవుతుంది తనేగా పాపం. కరెక్టే. ఇప్పుడు అవన్నీ మనము వీళ్ళతో నేను అదే అంటున్నా, గవర్నమెంట్ సర్వెంట్ ఎప్పుడు పొలిటికల్ సర్వెంట్ అవుతాడో అక్కడే అవుతుంది. ఇవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఆనెస్ట్ గా నీ పని నువ్వు చేసుకోబోతుంటే ఈ రోజు నేను ఎత్తి ఏలొచ్చి చూపించేవాడు ఎవడో, ఏ ఆఫీసర్ కైనా ఎవరినైనా ధైర్యం ఉంటుందా? అవును. ముఖ్యంగా ఆయన పెట్టే ట్వీట్లకి ఆవిడ మెసేజ్లు పెట్టడం, మీరు స్పైనల్ కార్డు అంటే ఎంత అభిమానం ఉన్నా పార్టీ పరంగా ఆమె అభిమానాన్ని అంత చూయించుకోకుండా ఉండుంటే ఆమె మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు నేను అనుకోవడం అదే, ఆమె వైసీపీకి అవేవి వత్తాసు పలకలేదు. దిస్ ఇస్ ఓన్లీ అ ఫైనాన్షియల్ డీల్ విచ్ హస్ గాన్ రాంగ్ అనేది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఓకే, మరి ఈ ఫైనాన్షియల్ డీల్ లో ఎవరు వాటా వాళ్ళకి రాక ఎవరు రోడ్లకు ఎక్కారా, వాళ్ళ ఫైనాన్షియల్స్ లో ఏమైనా కమిట్మెంట్ తప్పయి వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడారా మనకు తెలీదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో మనం పోయి డిస్కస్ చేయాలంటే చాలా అన్ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ డిస్కషన్స్, ఈ ఫ్యామిలీ డిస్కషన్స్ టీవీ దాకా రాకూడదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకే ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఆడపిల్లలు ఉన్నారు. సో వి నో ద పెయిన్. ఓకే, మనకి ఆ బాధ తెలుసు. ఈ రోజు నేను డే 1 నుంచి అదే ఆలోచిస్తున్నా. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎంత బాధపడతారు. తల్లి తండ్రి సరే గొడవలు ఉన్నాయి, ఓకే, మొత్తంగా ఆమెను ఇంత చెడ్డగా చిత్రీకరించినప్పుడు రేపు అంతా కూడా ఆవిడ కూర్చొని చెప్పుకోగలగాలి. అది చాలా క్లిష్టమైన సమస్య. కృష్ణకుమారి గారు స్టార్టింగ్లో మాట అన్నారు, తప్పులు చేయకుండా ఎవరు ఉండరు కానీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. ఆ విషయంలో మాత్రం చొరవ తీసుకోవాలి. గురునాథన్ గారితో మాట్లాడదామండి. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తే అందరూ సంతోషపడతాం. ఏ కుటుంబం, అది ఏ ఫ్యామిలీ అయినా. ఆవిడ మదన్ మోహన్ తో సరే ఆవిడకే తెలుసు మదన్ మోహన్ కరెక్టా సుభాష్ రెడ్డి కరెక్టా అనేది ఆవిడకే తెలుసు. ఆ నిర్ణయాధికారం ఆవిడకే ఉంటుంది. అవును, రైట్ అండి, మనకి సంబంధం లేదు. అవును, గురునాథన్ గారితో మాట్లాడదాం. గురునాథన్ గారు, మీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ పట్ల నిన్న మీరు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మీద ఎంత యుద్ధానికైనా వెళ్ళడానికి నేను సిద్ధమే, నిజంగా అక్కిస్తాను, ఆయన కుట్రతో చేస్తే కనుక కుట్ర బయట పెడతాను, అమ్మాయి పక్కన నిలబెడతాను, అమ్మ మనమ్మాయివే అన్నారు మీరు. ఆ ఒక్క మాట మేబీ ఆమె కనుక మీ మాటలు వినుంటే ఆమెకు ఒక ధైర్యం అన్న వచ్చి ఉండాలి కనీసం. కానీ ఎక్కడ ఈ బ్లాక్మెయిల్లోనో లేదంటే ఈ కుట్రలోనో ఆమె ఎక్కడ ఇరుక్కుందని మీకు అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అమ్మా, లక్ష్మి గారి నమస్తే అండి. చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు. దీన్ని మనం రాజకీయ కోణంలో చూసే కన్నా కూడా విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఈ ఎపిసోడ్ అంతా నడిపిస్తున్నాడు అనే దాని మీద పరిశీలన చేస్తే, అతను బై బర్త్ బోర్న్ యాజ్ ఏ క్రిమినల్. అతను సిఏగా చదివినప్పటికి కూడా మనం వ్యవస్థలో చూస్తా ఉన్నాం, తను గత జీవన విధానం కానీ, తను జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం కానీ, తను విశాఖపట్నంలో భూదందాలు వాళ్ళ అల్లుడు కూతురుని పెట్టి చేసినటువంటి ప్రేమ సమాజానికి సంబంధించి దశపల్ల భూములకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో గత 50 సంవత్సరాలుగా ఈ భూముల మీద రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తూ కోర్టులంట తిరుగుతున్నటువంటి వ్యవహారాలు. సరే, అది పక్కన పెడదాం. దాంట్లో విజయసాయిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. శాంతి గారు అదే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచు నిన్న విజయసాయిరెడ్డి గారు అంటూ ఏమన్నాడంటే, ఆ అమ్మాయి ఎరుకుల జాతికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి వంశీ అంటే ఏకపక్షంగా మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు బయట పెడతారా, అవును ఇదే అయితే అనేటువంటి భాష, అది ఎంత జుగుత్సాకరమైనటువంటి అంశం అంటే, తారక రత్న గారు చనిపోయినప్పుడు వాళ్ళ మేనగోడల్ని తారక రత్న గారికి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అక్కడ ఆ కుటుంబ సభ్యుడిగా ఉండి
అంత్యక్రియలన్నీ చేసేసినటువంటి వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీ నువ్వు అన్నగానో తమ్ముడుగానో ఉండవు చంద్రబాబు నాయుడు గారికి. మరి తెలుగుదేశం పార్టీలో ఉండాలి కదా నీ కులం లేకపోతే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు కులపిచ్చి అనేది నీకుంది. ఇక్కడ వంశీ గారికో లేకపోతే ఇంకోళ్ళకు ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ సమాజంలో ఈ బేసు శాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి ఎపిసోడ్ అంతా కూడా టీవీ సీరియల్ లాగుంది. ఇది ఎవరి ముందు ఎవరు వెనక అనేది అర్థం కానటువంటి అస్పష్టతగా ఉంది. కానీ మొన్న విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమండి అసలు ఆ విలేకరులను పట్టుకొని దుర్భాషలాడి దారుణంగా ఏయ్ ఉదయ్ నువ్వెవడరా అనేటువంటి ఏకవచన సంబోధం. శ్రీనివాస్ నువ్వు ఆంధ్రజ్యోతి ఎవడురా మీరంతా ఏంటిరా మాట్లాడుతున్నారు మీరు అనేటువంటి తీవ్ర పదజాలంతో ఫ్రస్ట్రేషన్ లో. అంటే నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు నింపాదిగా చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కదా. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కి గౌరవంగా వెళ్ళిన జర్నలిస్టులకి ఆయన ఇచ్చిన గౌరవం ఇది. అది కదా ఆయన విజ్ఞతలేండి. ఇక అది అక్కడ అర్థమైపోయింది, సమాజం మొత్తం చూసింది. ఆయన టక్ చేసుకుంటే నేను ఇంటలెక్చువల్ అనుకుంటున్నాడు, టక్ చేసుకుంటే నేను ఇంటలెక్చువల్ అనుకుంటున్నాడు. లోన్ ఉన్నటువంటి కంటెంట్ ని బయటికి తీయాల. అది మన తీశాడు ప్రెస్ లో. అసలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది తన దగ్గర ఉన్నటువంటి సమాజాన్ని చట్టాలను తన చేతిలో తీసుకోవడం. శాంతి పాపం ఆ అమ్మాయి మా జాతుల్లో పుట్టినటువంటి అతి కొద్ది మందిలో రేర్ ఆఫీసర్గా రేర్ కమ్యూనిటీలో ఒక కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగినటువంటి అమ్మాయిని రోడ్డు మీద పెట్టేటువంటి ఎపిసోడ్లో వీళ్ళు గతంలో వైసీపీ పాలనలో చేసినటువంటి అనేక అంశాలు ఆఫీసర్లు బాధ్యులుగా ఉండి ఈ రోజున మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. వీళ్ళందరితో చేపించుకున్నారు. ఎందుకు చేర్చుకున్నారు? బికాజ్ ఈ అమ్మాయి గిరిజన మహిళ కాబట్టి ఈమె మీద ఎవరు నెగిటివ్ గా రేపు దాడి చేయరు. ఆమె మనకు అండగా ఉంటే ఎదుటోళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టచ్చు. ఆ నేపథ్యంలో ఆ ముసుగులో మనం వైట్ అయిపోవచ్చు అనేది విజయసాయి రెడ్డి గారి యొక్క ఆలోచన. సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చాడండి? సుభాష్ రెడ్డి అనేటువంటి రెడ్డి మరి విజయసాయి రెడ్డి గారి యొక్క అనుంగ శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఒక ఎపిసోడ్ మనం గమనించాల. చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, మరి సుభాష్ రెడ్డి వచ్చాడు రెండో భర్తగా. సుభాష్ రెడ్డి ఎందుకు వచ్చాడు? మదన్ మోహన్ పోయి ఎరుకుల సుభాష్ రెడ్డి అనేవాడు ఈ ఎపిసోడ్ లోకి ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ సుభాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి బినామీగా ఉండి ఏం ఆఫీసర్ గా ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి బినామీలుగా తయారయ్యి పర్మిషన్ ఇవ్వటం కోసం ఈమెని గుట్టగాల్చి నెత్తి మీద వేసేసి ఇతను వైట్ హౌస్ అవ్వడం కోసం చేసినటువంటి వేల కోట్ల దందా. ఇంకా చెప్పాలంటే ఆమెకి ప్రేమ అభిమానం ఇవన్నీ ఎర్రచూపి ఇలా కూడా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సుభాష్ రెడ్డి మీద ఆమె అంటే మా ఇద్దరు కలిపి పుట్టిన బిడ్డ అని ఆమె స్వయంగా చెప్పిందిగా. నేను కష్టాలు పడ్డాను మదన్ మోహన్తో, అతను చేయి పట్టుకుని నడిచిన తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే ఏదో మతలబు చేసి ఆమెను ఇరికించారా ఏదన్నా ఈ కుట్రలో గురునాథం గారు? ఉంటదమ్మా, ఇప్పుడు కుట్ర కోణం లేకుండా ఇదంతా కూడా పెద్ద ఎపిసోడ్ అమ్మా. ఇప్పుడు ఆమెతో అప్రూవ్ మార్చి విజయసాయి రెడ్డి గారు బయటపడటం కోసం ఈ కేసు నుంచి అతను చేసేటువంటి ప్రయత్నంలో భాగం అవ్వచ్చు. ఇది అంతా కూడా ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇప్పుడు దీని మీద ఒక సిట్ వేయాలమ్మా. దీని సిట్ నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న అన్నారు, ఏమన్నారంటే ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ లో మహిళలు కనుక టచ్ చేస్తే అదే ఆఖరి రోజు అన్నాడు. మరి విజయసాయి రెడ్డి గారిని మరి ఏ విధంగా చేస్తారమ్మా? ఇప్పుడు అది ఆఖరి రోజేనా లేకపోతే ఆయనకి రాజకీయ పలుకుబడి ఉందని కొనసాగిస్తారా? ఇప్పుడు తివారీ గారిని ఏ విధంగా గవర్నర్ గా ఉన్నా కూడా ఉపేక్షించలేదు సమాజం. ప్రజాస్వామ్యంలో చాలా మంది ఆ మహిళల అంశంలో ఎవరిని ఉపేక్షించలేదు. అతను దాదాపుగా 17 కేసుల్లో ఉన్నాడు ఆల్రెడీ. మరి ఉన్నటువంటి క్రిమినల్ ఇటువంటి చేయటం అతనికి చాలా చిన్నయ్యమ్మా. ఇప్పుడు వంశీ గారిని ఏకవచనంతో సంబోధించాడు. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను, ఏకవచనం అయినా పర్లేదండి, అంతకంటే అత్యంత దారుణంగా మాట్లాడారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఈ సంఘాల్లో పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం చేస్తున్నటువంటి బహుజనవాదంలో ఉన్నటువంటి నాయకుడిగా కూడా నేను ఆ ఎపిసోడ్ లాంగ్వేజ్ అక్కడ మాట్లాడినమ్మా.
ఎందుకనంటే అసలు సంస్కారం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక్కటమ్మా, ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము, నేను ప్రభాకర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆ పక్కన మీరు కూర్చున్నారు, ఇక్కడ దళిత జాతికి గిరిజన జాతికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డ, ఆ అమ్మాయి విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడన్నా ప్రభాకర్ గారు మిమ్మల్ని విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఎక్కడన్నా కూర్చోబెట్టుకున్నారా? మిమ్మల్ని ఎప్పుడన్నా ఇప్పటిదాకా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నారా? ఇప్పుడు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? మిమ్మల్ని పక్కన ఎప్పుడన్నా కూర్చోబెట్టారు, మీరు నుంచోటమే. మరి ఎందుకనంటే ఒక దళితులు కూడా నాకు సపోర్ట్ గా ఉన్నారు, నేను ఏ పనైనా చేయగలను, దాడి చేయగలను అనేటువంటి ఒక నెగిటివ్ మెసేజ్ పంపించడం కోసం, ఇతను పాజిటివ్ గా ఉంచడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో రాజకీయ కోణంలో పక్కన పెట్టుకున్నారు. నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రభాకర్ గారిని కూర్చోబెట్టుకోవాల్సిన పని లేదు కదా. అవును, మా వాడిని నువ్వు నీ వ్యక్తిగతం ఇది, జూపుడు ప్రభాకర్ గారికి సంబంధం లేదు కదా, ప్రశ్నలో అతను ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు కదా దీనికి. అవును, మా సంఘానికి మద్దతుగా ఉండాల్సినటువంటి వ్యక్తి. సో అంటే అడ్డం పెట్టుకోవడం అనేది ఆయనకి అలవాటుగా మారినట్టుంది కృష్ణకుమారి గారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా బతికేటువంటి వ్యక్తులు. మీరు కూడా అన్నారు కదా నిన్న, మిమ్మల్ని అడ్డం పెట్టి మూడు రాజధానుల ఉద్యమం మిమ్మల్ని అడ్డం పెట్టే నడిపించారు, డబ్బులు ఎంత అండి, ఎంత ఎర్ర చూపారు అన్నారు. అది చెప్తానమ్మా, ఇప్పుడే చెప్తాను. నేను మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం బహుజన పరిరక్షణ సమితి సోషల్ డెమోక్రాట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే 35,000 గంటలు, దాదాపుగా 4 సంవత్సరాలు నేను మందడంలో సీడ్ యాక్సెస్ రోడ్లో పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షని కొనసాగించాము 3 రాజధానుల కోసం. అప్పుడు ఏం చెప్పారంటే అమ్మా, మా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి 25 లక్షలు డబ్బు ఇస్తాం, నాయకులకి నీకు స్థలం ఇస్తాం రాజధాని ప్రాంతంలో, నీకు పదవులు ఇస్తాం క్యాబినెట్ ర్యాంక్, అదే విధంగా మీకు కార్లు ఇస్తాం అని చెప్పి ప్రలోభ పెట్టి మా పేరు చెప్పుకొని అక్కడ ఒక కులాన్ని టార్గెట్ చేసి కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళని పూచిగా చూపించి ఈ సమాజంలో వీళ్ళు శత్రువులు సమాజంలో అన్ని కులాలకి అని చెప్పి ఒక కార్నర్ చేసి ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమర్జీ కాకుండా ఉండటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి 3,300 మీద ఉద్యమం చేసేటప్పుడు అక్కడ ఎవరెవరు తప్పులు చేశారమ్మా, 100 కోట్లు కాజేశారమ్మా, మమ్మల్ని అడ్డం పెట్టి మాకు డబ్బులు ఇస్తానని చెప్పి. తర్వాత నేనే కాదండి మీతో అంటే సరే ఇది సందర్భం కాదు ఈ విషయంలో, అంటే ఎలా ఎరేస్తారు, ఎలా ఎవరెవరిని అడ్డం పెట్టుకుంటారన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ మీతో ఎవరు ఈ డీల్ మాట్లాడారు? ఈ డీల్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత కొడాలి నాని, తర్వాత అవినాషు, తలసిల రఘురాము, తర్వాత నందివం సురేష్, వీళ్ళు 6 కమిటీ అమ్మా దీనికి నడిపించడం కోసం. వీళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఒక ఇరుకుల జాతికి సంబంధించినటువంటి నేను నాయకుడిగా, బహుజన నాయకుడిగా ఉన్నటువంటి లీడర్ గా అక్కడ నేను 3 రాజధానులు ఉద్యమం చేయించి నాతో ఈ 100 కోట్లు డైవర్ట్ చేసి వాళ్ళందరూ పనిచేసుకున్నారమ్మా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. నాతో చాలా సార్లు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అసలు 5 పైసలు ఇవ్వలేదమ్మా, నేనే 3-4 కోట్ల రూపాయలు నష్టపోయానమ్మా, నా జీవితం అంతా నష్టపోయానమ్మా. నన్ను నైవంచం చేసి చివరిదాకా కూర్చోబెట్టి అంటే ఏం తిట్టాలి, ఏం తిట్టాలి, ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలి, ఏమేమి మాట్లాడాలి స్క్రిప్ట్ అంటే అది కూడా ఏమన్నా వాళ్ళు చెప్పేవాళ్ళ? ఆ బ్లూ మీడియా ఉంది కదమ్మా, బ్లూ మీడియా కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియా సాక్షి, వాళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా నా మీద ఫోకస్ పెట్టి ఈ యొక్క కమ్యూనిటీని టార్గెట్ చేయాలా, పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాజక శక్తులు, ఈ ఎల్లో మీడియా అనేటువంటి పదాలని నిన్ను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాడారంటే నేను వీటన్నిటి మీద కంప్లైంట్ చేసి దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్టుగా విజయసాయి రెడ్డికి చాలా సార్లు కంప్లైంట్ చేశానమ్మా. నాకు తెలియదు ఉమ్మడిగా ఉన్నారు, దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారని. నేను ఆయనకి ఇస్తే ఆయన సురేష్ ఇద్దరు మాట్లాడుకొని మేము ఫైనల్ చేస్తామన్నా అని చెప్పి వాళ్ళిద్దరు కలుసుకొని ఒకటైపోయి మా మీద దాడి చేశారు. తాడేపల్లిలో సీఎం ఆఫీసులో మా అనుయాయుల మీద దాడి చేశారు. అప్పుడు నేను ఆ సాయి రెడ్డి గారి ఇంటి ముందే ప్లాస్టిక్ కర్రలతో కొట్టారు వాళ్ళ దుండగులంతా వచ్చి.
రైట్ గురునాథం గారు, మీరు చెబుతున్న మీరు స్వయంగా 5 ఏళ్ల పాటు జరిగిన ఒక వికృత ఆటలో స్వయంగా మీరు అందులో కీ రోల్గా మిమ్మల్ని పెట్టి ఆడిన ఆటలో మీరు చెప్పిన ఈ వాంగ్మూలం ఉంది కదా ఆనం గారు, అలాగే కృష్ణకుమారి గారు, నిజంగా ఒక్కసారిగా ప్రజలందరూ గనక ఇప్పుడు మహాన్యూస్ చూస్తే లేదంటే యూట్యూబ్లో అయినా గనక గురునాథం గారు చెప్పిన ఈ మాటలు చూస్తే 3 రాజధానుల మీద ఎంత పెద్ద గేమ్కి ప్లాన్ చేశారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణకుమారి గారు చూశారు కదా, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి 3 రాజధానుల విషయంలో అమరావతి రైతులను టార్గెట్ చేయడానికి ఆ విధంగా మాట్లాడారు. మొన్న కూడా ఆవిడ గురించి మాట్లాడటానికి అదే కమ్మ మహిళ ఉంటే మీరు ఇలాగే అనేవాళ్ళ అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈయన పదే ఒక కులాన్ని తీసుకొస్తారు? అంటే మహిళ అంటే ఎవరైనా మహిళే కదా, రెడ్డి సామాజిక వర్గమైనా, కమ్మైనా, ఎరుకులైనా, ఎస్సీ అయినా. అంటే ఒకటేనండి, ఈ దుప్పట్లో ఆయన దాక్కుందాం అనుకుంటున్నాడు, అంతకంటే ఏమీ లేదు. మీరేం అసలు ఆయన తెలివితేటల గురించి మురిసిపోయి ఏంటబ్బా ఒక మనిషికి ఇన్ని తెలివితేటలు ఉంటాయా, ఇవన్నీ మనం ఏం అవ్వక్కర్లేదు. సందర్భం వచ్చినప్పుడు ఇలా అవకాశాన్ని తీసుకోవటం అనేది వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను అన్నట్లు సమస్య వచ్చినప్పుడు, పొరపాటు చేశాము అని అర్థమైనప్పుడు, తప్పు చేశామని అర్థమైనప్పుడు అక్కడి నుంచి అక్కడికి ఆ తప్పు తెలుసుకుని క్విట్ అయిపోవడం అది ఒక లక్షణం. కానీ వీళ్ళు అలా ఆగిపోరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. ప్రజలందరి సొమ్ము దోచుకోవాలనే ఇది ఉంటది. ఆ డబ్బు ద్వారా మళ్ళీ రాజకీయం సంపాదించాలని, మళ్ళీ అధికారం సంపాదించి మళ్ళీ డబ్బులు సంపాదించాలని ఒక విష వలయంలో వీళ్ళు చిక్కుకుపోయారు. ఈ చిక్కుకుపోయిన తర్వాత వీళ్ళు బయటికి రారు దాంట్లోంచి. అయితే వాళ్ళు బయటికి రాకపోగా మళ్ళాంటి వాళ్ళని కూడా అందులోకి లాగదామని చూస్తారు వాళ్ళు. అంటే ఎట్లా అంటే మనకేదో డబ్బు ఇస్తామనో లేకపోతే ఇంకోటో కాదు. మనం ఇవాళ సమాజం ఏ పరిస్థితిలో ఉంది, సమాజంలో ఏం జరుగుతుంది అసలు ఇవాళ. నంద్యాలలో నిన్నగాక మొన్న మైనర్ బాలురు ఇద్దరు కలిసి 2-3 మైనర్ బాలురు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి చంపారు అంటే ఆలోచించండి అసలు సమాజం ఎక్కడికి వెళ్తుందో. అవునండి, అది కదా అసలు మనం ఇవాళ మాట్లాడుకోవాల్సింది. అసలు మన అమరావతి నిధులు ఎలా వస్తున్నాయి, ఏంటి అసలు అమరావతి ఎంతవరకు వస్తుంది, ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుంది, అసలు దాని ప్రోగ్రెస్ ఎట్లా నడుస్తుంది, ఇది కదా మనం చూసుకోవాల్సింది. అసలు మన జీవనాడి పోలవరం ఏమైపోతుంది, అసలు పోలవరాన్ని చంపేశారు కదా వీళ్ళు, మళ్ళీ దాన్ని బతికించుకోవడం ఎట్లా, దాన్ని పట్టాలు ఎక్కించడం ఎట్లా అనేది అది కదా మనకు కావాల్సింది. పైగా మన రాష్ట్రం నుంచి దాదాపు 10 లక్షల గ్యాస్ కార్డులు వేరే వేరే రాష్ట్రాలకి తరలిపోయినాయి. మన బిడ్డలు మనం మళ్ళీ వెనక్కి రప్పించుకోవడం ఎట్లా, ఈ కదమ్మా మాట్లాడుకోవాల్సింది. ఈ చెత్త ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. 4 రోజుల నుంచి ఒక మైనర్ బాలురు ఇంత హింసా ప్రవృత్తికి వెళ్ళి ఒక పాపను చంపేశారు. ఆ పాప ఈ రోజుకి దొరకలేదు అంటే నేనేమి అది ప్రభుత్వ వైఫల్యం అని నేను అనుకోను. ఎందుకంటే ఈ రోజు నిన్నగాక మొన్న వచ్చిన ప్రభుత్వం వైఫల్యంగా నేను మాట్లాడడాన్ని ఇష్టపడను. కానీ సమాజం ఇవాళ ఒక విష సంస్కృతిలోకి వెళ్తుంది. అంటే ఎవరినైనా చెరపట్టొచ్చు, ఎంత పెద్ద అధికారినైనా మనకి నచ్చినట్టుగా పని చేయించుకోవచ్చు. మొత్తం సమాజం నిద్రపోవడానికి మంచి మత్తు మందు గంజాయి అందరికీ అందించవచ్చు. నిజంగా ఇవన్నీ వికృతాలన్నీ బయటకు ఇంకా ఎలాంటి చూడాలో. ఈ రోజు శాంతి గారు బలిపశువుగా కనబడుతోంది, కానీ ఇంకా రేపు మిగతా ఇంకా ఎవరెవరు ఈ వికృత క్రీడలో ఆడించబడ్డారు అనేది బయటకు వస్తుంది. కాదు ఇక్కడ మనము విజయసాయి రెడ్డి వెనక దాక్కుని సుభాష్ రెడ్డి అనేవాడు నాటకం ఆడుతున్నాడు. ఆ సుభాష్ రెడ్డిని చట్టం ప్రకారం శిక్షించడం ఎట్లా అనేది ఆలోచించాల్సిందే తప్పితే ఈమెతో ఒక అంటే నేను ఇంకొకటి కూడా చెప్తానండి. ఇప్పుడు మొన్న ఇక్కడ హైదరాబాద్ లో మన నల్లమల అడవుల దగ్గర ఒక ఊర్లో మహబూబ్ నగర్ ఒక బీసీ అతను ఒక గిరిజన ఎరుకల మహిళను పెళ్లి చేస్తున్నాడు.
పెళ్లి చేసుకుంటే అతని కొడుకు ఇప్పుడు ఆయన ఏమైపోతున్నాడు, గిరిజన పొలాలు కొనుక్కోగలిగిన పరిస్థితిలోకి వచ్చాడు ఆ కొడుకు. ఇప్పుడు అక్కడ గిరిజన కుటుంబాల దగ్గర నుంచి పొలాలు కొనుక్కోవాలని చెప్పి వాళ్ళ అక్కడ 100 రూపాయలు చేసేదాన్ని 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చి ఆ పొలాలు లాక్కోవాలని చూస్తుంటే ఒక మహిళ ప్రతిఘటిస్తే ఆవిడ్ని చంపటానికి సిద్ధపడ్డారు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ మన ఏదైతే ఈ సామాజిక వర్గాల్లోకి పై కులాల వాళ్ళు ఎలా వచ్చి ఈ మహిళల్ని మోసం చేసో మాయ చేసో పెళ్లిళ్ళు చేసుకునేది కారణం ఏంటి అంటే ప్రేమ కాదు, ఏమి కాదు, ఇక్కడ ఒక హక్కును సంపాదించడం సంక్రమించే ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చే గిరిజన భూములు కొనడానికి అనేది అంటున్నారు. సరే, అది వేరే అంశంలే కృష్ణకుమారి గారు. ఇలా మీరు అలా అనొద్దు, అన్ని ఒకే సమస్య. శాంతి ద్వారా సుభాష్ రెడ్డి ఆ లోపలున్న వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి, దేవాదాయ ధర్మాదాయ భూముల్ని కొల్లగొట్టడానికి ఆమెను ప్రేమ పేరుతో చెప్పి వంచించి ఆమెను పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కనిచ్చి, అసలు అతను వచ్చిన విజువల్స్ మొత్తంలో చూసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నట్లే తెలుస్తుంది. చాలా చక్కగా ఉన్నారు. ఆయన గురునాథం గారు ఏదో మాట్లాడాలంటున్నారు. గురునాథం గారు. అమ్మా, నేను ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను 1994లో స్టోర్పురం బేస్ గా ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ ని 125 మందిని మార్చానమ్మా. నేను ఉద్యమకారుడిగా ఉండి వాళ్ళ జనజీవన సమాతలో తీసుకొచ్చాను. వాళ్ళందరూ కూడా మనుషులుగా మార్చాను. దాంట్లో ఉన్నటువంటి గజ్జల ప్రసాద్ సింహాచలం పెద్ద గజ దొంగ, వాళ్ళందరూ రిఫార్మ్ చేసి సర్పంచులుగా కూడా చేశారు. సరే, నేను ఎన్నోసార్లు ఈ వైసీపీలో ఉన్నటువంటి దొంగలందరూ కూడా నేను ఉద్యమం చేసేటప్పుడు మార్చాలని చాలా ప్రయత్నం చేశానమ్మా. మా జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని నేను ఎట్లా రిఫార్మ్ చేశానో, వీళ్ళు అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాన్ని కూడా మార్పు చేయాలా, వీళ్ళు కూడా దొంగల ముఠాగా ఉన్నారని చాలా ప్రయత్నాలు చేశాను, చాలా సార్లు చెప్పాను. వీళ్ళని నేను మార్చలేకపోయానమ్మా. ఇంకోటి ఏంటంటే, అడవిలో శాంతి చాలా చక్కటి ఆఫీసర్లు తిరిగిగల అమ్మాయిని పెద్ద స్థాయికి వెళ్తుంది. కన్ఫర్డ్ ఐఏఎస్ అయినా అయ్యే పరిస్థితికి వస్తుంది, కమిషనర్ స్థాయికి ఎదుగుతుంది. అమ్మాయిని యాగి చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు నేను ఆ కులానికి, ఆ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని నన్ను ఇంత మోసం చేశారు వీళ్ళంతా కూడా. సుబ్బారెడ్డి అమ్మాయి రియలైజ్ అవ్వాలి ఇంకా ఇప్పటికైనా కనీసం. తప్పకుండా ఆ అమ్మాయిని కూడా ఆ ట్రాప్ లో ఉందమ్మా. నేను అనుకుంటాం ఏంటంటే, మా జాతిని వీళ్ళు ఏకలవ్య జాతిని ఈ ట్రాప్ లో పెట్టి ఓట్ల రూపంలో దండుకోవటం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని, మాకున్నటువంటి ఏదైతే తెలివితేటలను అడ్డం పెట్టుకొని, మా రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని వీళ్ళు మోసం చేయటం కోసం ఒక నిప్పురు కప్పి నిప్పులాగా తయారయ్యారు. ఆనం గారు చూస్తుంటే ఈరోజు శాంతిని ఎలా పావుగా వాడారు, శాంతి కులాన్ని ఎంత చక్కగా వాడుకోగలిగారు అనేది చాలా చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఏం చేయాలి ఈ విషయంలో? ఆయన నిన్నంతా ఎంత మాట్లాడినా ఆయన ఒక్క మాట అనలేదు. ఆనం గారు, నేను డిఎన్ఏకి రెడీ. ఇప్పుడు ఆయన అంత తిట్టారు, సరే మమ్మల్ని తిట్టారు, వంశీ గారిని తిట్టారు, ఛానల్ మొత్తాన్ని తిట్టారు, ఒక 4-5 తిట్టారు, అన్ని రకాలుగా తిట్టారు. కనీసం చివరికి ఆయన ఒక సీనియర్ ఇదిగా ఎస్ నేను డిఎన్ఏకి రెడీ అండి. ఈరోజు ఆమె సచ్చీలత బయటపడేదిగా, ఈ భర్త మోపిన అపవాదు విషయంలో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చేదిగా. మీకు అందరికి అర్థం కాని అంశం ఏంటంటే, ఇది ఒక బిడ్డ ఇష్యూ కాదు విజయసాయి రెడ్డి. బిడ్డ ఈజ్ లీస్ట్ బాదర్డ్. ఎవరి బిడ్డ అయితే అతనికి ఏంది, హీ డజంట్ కేర్. అతని ఇష్యూ అంతా ఏంటంటే, అసలు విషయాలు బయటకు వస్తే వైశాఖ భూదందాలన్నీ బయటకు వస్తాయనే ఒక భయంతో అతను ఆ ప్రెస్ మీట్ లో ఆ విధంగా మాట్లాడడం జరిగిందని నేను భావిస్తున్నాను. విజయసాయి రెడ్డికి అంత శాంతి గారి మీద అంత ఆలోచన ఉండుంటే అసలు ఈ విషయమే ఇంత దూరం రాదు కదా మేడం. సింపుల్ పాయింట్. ఇప్పుడు ఒక మహిళ మీద ఒక మహిళల్ని మనం గౌరవించే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అదే ఏంది పిలిపించి మాట్లాడి తిట్టి ఇద్దరిని, ఎందుకంటే పెద్ద ఆయన తిట్టి హక్కు కూడా ఉంది కదా, ఏంది అప్పుడు చెడుకోబాకండి అని చెప్పి తిట్టి వాళ్ళందరినీ సక్కదిద్ది, లేదు మేము విడిపోవాలనుకున్నప్పుడు, లేదు అట్ట కాదు, ఇదిగో పిల్లలు ఇది చేసుకోండి, ఇటు చేసుకోండి అని అడ్వైస్ ఇవ్వడం, లేదు గురునాథం లాంటి పెద్దల్ని పిలిపించి, అయా ఇదిగో
మీ కులస్తులు కాబట్టి మీరే కూర్చొని న్యాయం చేయండి అని ఎంత టైం పడుద్ది మేడం చెప్పండి నాకు. జస్ట్ టేక్ 1 day 2 days 3 days మ్యాక్స్. ఈ రోజు రోడ్డుకి ఎక్కి గబ్బు ఎక్కి పిల్లల జీవితాలు రోడ్ల మీద పెట్టి దీంట్లో ఎఫెక్ట్ కాని వ్యక్తి ఎవరు? విజయసాయి రెడ్డి. ఆయనకి ఏమవుతుంది? ఈ రోజు 2 రోజులు మీరు అందరూ టీవీలో గోల చేస్తారు, 3వ రోజు ఇది న్యూస్ ఇంకో వేరే న్యూస్ వస్తే ఈ న్యూస్ వెనక్కి వెళ్ళిపోద్ది. బట్ పర్మనెంట్ గా మచ్చబడేది ఎవరి మీద? శాంతి మీద. అంతే, శాంతి వాళ్ళ హస్బెండ్ మీద. వై ఓన్లీ శాంతి? మీరు ఎంతసేపు లేడీ గురించే మాట్లాడతారు, జంట గురించి కూడా మీరు మాలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా అడ్డల్లా. సో బోత్ ఆర్ ఎఫెక్టెడ్. ఎందుకు? వాళ్ళ ఆడపిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ కూడా ఇది అవుతుంది కదా. మీరు ఎంతసేపు ఆ మహిళకు అన్యాయం జరిగిందంటారు కానీ వాట్ అబౌట్ దట్ మ్యాన్? లేదండి ఆనంద్ గారు, ఇక్కడ ఒక విషయం చెప్పినా, అంటే ఇక్కడ మదన్ మోహన్ కూడా థ్రెట్ ఉంది. కానీ ఇప్పుడు శాంతిని ఇంత ఎమోషనల్ చేసిన తర్వాత నాకు ఎక్కడో ఒక మూలం డౌట్ ఏంటంటే, ఆ బిడ్డని శాంతిని అంటే నిజంగా ఏదన్నా చేసేసి తనే సూసైడ్ చేసుకుంది అని రేపు విశాఖలో జరిగిన ఇలాంటి భూదందాలు, ఎండోన్మెంట్లో ఈమె ఇచ్చిన రిపోర్ట్లు ఇవేమైనా అప్రూవర్గా మారి బయటకు రానియకుండా వీళ్ళిద్దరినే ఏమన్నా జరిగితే వీళ్ళకి ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఉంటారు చెప్పండి? మళ్ళీ ఆ తర్వాత అంటే నిజంగా ఐ మీన్ 80% అది జరగకూడదు, గాడ్ బ్లెస్, నేను అది కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ విషయంలో నిజంగా శాంతిని రక్షించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి కూడా ఉంది ఆనంద్ గారు. ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు, ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు శాంతి గారికి థ్రెట్ ఉందని ఆమె అప్లికేషన్ పెడితే ఇమీడియట్ గా ఇస్తారు, అదే ఇష్యూ కాదు. సుమోటోగా ఎందుకు తీసుకోవాలి? థ్రెట్ అని ఎందుకు చెప్తాను? తను నమ్మింది విజయసాయి రెడ్డి గారిని కదా, పెద్ద అయింది కదా. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్, అందరు చదువుకున్న వాళ్ళు, అందరు లాయర్లు ఉన్నారు. నేను అనేది ఏంటంటే మహిళలు ఎమోషనల్ గా ఉంటారు ఆనంద్ గారు. ఆమె ఎంత ఉద్యోగి అయినా ఆమె తల్లి కదా, మహిళ కదా, కుటుంబ బంధాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మేము సెక్యూరిటీ, సరే ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ పంపిస్తామా వద్దంటది, అప్పుడేమంటారు? పొలిటికల్ గా దీన్ని వాడుతున్నారు అంటారా లేదా చెప్పండి? అంటారు, అది కూడా. మరి సరే అదే నేను అనింది. ఇప్పుడు ఏంటంటే మై సిన్సియర్ అడ్వైస్ అందరికి, గురునాథం గారు కూడా చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా ఫస్ట్ టైం గురునాథం గారు కానీ మేడం గారితో ఫస్ట్ టైం డిబేట్ లో ఉన్నాను. ఆయన ఆ సంఘ నాయకుడిగా కూడా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. సార్ నమస్కారం సార్, నేను ఎంతో మంది అనలిస్టులు చూశాను మా టీవీలో నా ఈ జీవితంలో, కానీ మీరు ఇంత బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంటే నాకు నిజంగా మిగతా అనలిస్టులు కూడా మీలాగా ఆ వ్యూ పాయింట్స్ మీలాగా ఉంటే చాలా బాగుంటుంది సొసైటీకి. చాలా బాగా మాట్లాడుతున్నారు, అందుకే ఆయన పిక్ చేసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ దట్ నేను ఈ రోజు మీతో డిబేట్ లో ఉండడం నాకు నేను చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను గురునాథం గారు. సో ఒక్కటే మేడం, ఇది ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏందో బయటకు వస్తే ఎంత ఫాస్ట్ గా అంత బయటకు వస్తే ఆ కుటుంబం అంత ఫాస్ట్ గా హ్యాపీగా ఉంటది అనేది మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే, ఫైనలీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనాన్షియల్, అంతే, నథింగ్ ఎల్స్. అంతా ఫైనాన్షియల్ గేమ్. ఈ ఫైనాన్షియల్ గేమ్ లో, ఈ డబ్బుల ఆటలో వీళ్ళందరూ పావులు. ఈ కుటుంబాన్ని రకరకాలుగా ఆడుకున్నారనమాట మీరు అన్న పావుల్లో. గురునాథం గారు ఆడుకుంటేనే కదా డైవర్ట్ అయ్యేది. మీకు అందరికి అర్థం కాని పాయింట్ అదే. ఇప్పుడు శాంతి గారి మీద ఎంత ఫోకస్ ఉంటే ఈ ఫైనాన్షియల్ అక్కడ జరిగిన ఫ్రాడ్ లో బయటికి రావు కదా. అవును, మీరు ఎంతసేపు శాంతి చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చి ఇతని చుట్టూ తిరగండి, విజయసాయి రెడ్డి చుట్టూ. ఎగ్జాక్ట్లీ. లేదండి, అది మనం మాట్లాడుతున్నాను డే వన్ నుంచి ఆయన డిఎన్ఏకి నేను రెడీ అంటే ఆమె మీద మర్చిపోయేది ఒకటి, అది పర్సనల్ గా జరిగిన ఇష్యూలో పర్సనల్ గా వచ్చిన ఆరోపణలు. అగండి, సుభాష్ రెడ్డి గారు ఏదైతే గీతమ్స్ ను కొట్టేసింది, ఎన్ని ఎకరాలు కొట్టేసాము ఇవన్నీ చెప్పినప్పుడు, ఆ ఆడియో బయటకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడితే ఆయన బాగుండేది. అలాగే ఈ ప్రేమ సమాజం భూములు, ఎండోన్మెంట్ భూముల రిపోర్ట్ అంతా సార్కి ఇవ్వడానికి నేను కలిసేదాన్ని అని ఆమె చెప్పినప్పుడు, ఆ భూముల విషయాలు ఏమన్నా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుంటే అక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది. అసలు విషయాన్ని ఆయన ఏం మాత్రం మాట్లాడలేదు. కృష్ణకుమారి గారు. లక్ష్మి గారు, మీరు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దొంగలు అని చెప్తారా? మీరు పదే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ అంటారేంటి? నాకు అర్థం కాదు. స్టార్టింగ్ లో ఏదో అన్నారు, ఏదో పదం ఏంటి, తోడేలా ఏదో చెప్పారు.
నక్క తోడేలు. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరినీ నక్కలు తోడేళ్లు చేశారు కదా వాళ్ళ పేటిఎం బ్యాచ్ తోటి. ఇప్పుడు వాళ్ళ సమాజంలో వాళ్లే నక్కలు తోడేళ్లుగా తేలారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడటం కంటే కూడా ఇక్కడ దీని వెనక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కావాల్సింది ఏంటి అంటే ఇలాంటి శాంతుల గురించి పట్టించుకోవట్లేదు కృష్ణకుమారి గారు. అసలు వైసీపీ నాయకులు ఒక్కళ్ళు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడట్లేదు. కాదండి, వాళ్ళు కావాలనుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు మీరు అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు నాకు అర్థం కావట్లా. ఏం కావాలనుకుంటున్నారు? వాళ్ళ స్కాములన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అలాంటప్పుడు స్కాముల గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడుకోవాలని చెప్పి మన మొహాన్ని చెత్తేశారు వాళ్ళు. ఇప్పుడు రోడ్డు శుభ్రంగా ఉంటే ఏమీ పర్వాలేదండి, ఇప్పుడు మనల్ని డైవర్ట్ చెయ్యాలి. అందుకని చెత్త తీసుకొచ్చి ప్రతి ఛానల్ ముందు కాస్త చెత్త జడ్లు వెళ్ళారు వాళ్ళు. ఎవరెవరి? TV5 ని, ABN ని, మహా న్యూస్ ని, ఈ మూడింటిని కదా వాళ్ళు టార్గెట్ చేశారు. ఈ ముగ్గురు మెయిన్ యాంకర్స్ గురించే కదా వీళ్ళు గొడవ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు విజయసాయి రెడ్డి. ఇవాళ ఏదైనా ఒక విషయం ఉంది అంటే మాట్లాడేది ఎవరు? ఈ 4-5 ఛానల్సే కదా. ఈ 4-5 ఛానల్స్ మాట్లాడుకోకుండా చేశారు. వాళ్ళు చాలా పథకం ప్రకారం చేస్తున్నారు. మీరు చక్కగా అమాయకంగా వెళ్ళి ఆ ఉచ్చులో బిగుసుకొని లేదండి. లేదు మేము చాలా క్లారిటీతో ఉన్నాం, చాలా క్లారిటీతో ఉన్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా ఆధారాలతో సహా తీస్తున్నాం. దీని వెనుకున్న భూముల స్కామ్ ఏంటి, విజయసాయి రెడ్డి గారు వైజాగ్ లో నెరిపిన స్కాములు ఏంటి, ఎవ్రీథింగ్ ప్రతిరోజు మొత్తం 27 స్కాములు ఉన్నాయి. 27 లిస్టు కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. మేము ఎక్కడ కూడా అంటే మహాన్యూస్ ఎక్కడ శాంతి చట్టంలోనో లేదంటే బిడ్డ చట్టంలోనో మేము చుట్టుకోలేదు. ఆ 27 స్కాములకి దీనికి సంబంధం ఏంటనే అడుగుతున్నాం. ఇప్పుడు కాదమ్మా, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి DNA టెస్ట్ కి ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అన్నది వాళ్ళ సమాజం ముందున్న ప్రశ్న కాదు. ఇది ఒక బిడ్డ సమస్య కాదు. ఆనం గారు చెప్పినట్టు ఇవాళ ల్యాండ్ల సమస్య. ఇప్పుడు నేను మాట్లాడుతుంది అదే కదా. గీతమ్స్ గానీ సుభాష్ రెడ్డి విషయాల్లో గానీ ఆయన ఎందుకు మాట్లాడలేదనే మనం అడుగుతున్నాం డే 1 నుంచి. కాదమ్మా, ఈ రోజుకి మనం ప్రతి జిల్లాకి ఒక పార్టీ ఆఫీస్ కట్టుకునే నెపంతోటి ఆ ల్యాండ్ మింగారు. అలాగే జనాల డబ్బులతోటి పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారు, మహల్స్ కట్టుకుంటున్నారు. ఈ విషయం బయటకు వచ్చింది. మనం ఏం చేస్తున్నామంటే ఒక విషయాన్ని ఇట్లా బయటకు తీసుకొచ్చి ఇలా అయిపోతుంది. ఈ లోపు ఇంకొక విషయం వస్తుంది. మన నోరు మూయించడానికి మధ్యలో ఈ పిట్ట కథలు లాంటి వ్యవహారాలు తీసుకొచ్చి వదులుతున్నారు. ఇక్కడ బయటకు అందుకోసం శాంతిని అడ్డం పెట్టుకొని వాళ్ళు మామూలుగా అయితే శాంతి మాట వినదేమోనని డబ్బు ఎర చూపించారు, తర్వాత ప్రేమ అభిమానాలు ఎర చూపించారు, తర్వాత మగబిడ్డ ఎర చూపించారు. ఇవన్నీ చేసి ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి అంటే నేను ఆమెమో తెలివి తక్కువదని నేను అనట్లేదు. మీరు ఇందాక అన్నారే లేడీస్ కి ఎమోషన్స్ ఎక్కువని. ఆ ఎమోషనల్ దీంట్లోకి ఆమెను కాస్త లాగి ఆమెతో కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ దొరకాల్సిన దొంగలు ఎవరు అంటే ఈ విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చేసిన దందా ఏదైతే ఉందో ఆ దందా నుంచి లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటకు రావాలి. అవును, వీళ్ళ బుర్రలకి DNA టెస్ట్ కావాలి. వీళ్ళు కన్న బిడ్డలకి DNA టెస్ట్ కాదు. వీళ్ళ బుర్రల్లో ఏముంది, ఏం చెప్తుంది, ఏం చేశారు, దానికి DNA టెస్ట్ కావాలి. మీరు దానికి కావాలంటే దానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. ఇప్పుడు దయచేసి ఈ విషయం కంటే కూడా వేల కోట్ల స్కాములు జరిగినాయండి. ఖచ్చితంగా మాట్లాడదాం. గురునాథం గారు ఏదో మాట్లాడుతా అంటున్నారు. గురునాథం గారు. ఆనం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గురించి చెప్పినందుకు. ఇంకొకటమ్మా, ఫైనల్ గా నేను ఆ కుటుంబంతో మాట్లాడతాను, వాళ్ళందరినీ కూర్చోబెడతాను, దీంట్లో వాస్తవాన్ని కూడా బయటికి తీసుకొస్తాను. అమ్మా శాంతి, నువ్వు ఇటురా, మేమున్నాం నీకు అండగా. వాస్తవాలు చెప్పేసి విజయసాయి రెడ్డి గారు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో దానికి మనకే క్రెడిబిలిటీ వస్తుంది ఈ సమాజంలో, మన జాతిని అందరు నమ్ముతారు. రెండో అంశం, నిన్న విలేకరులతో మాట్లాడినటువంటి దాంట్లో నేను పిల్ల ఒకటి వేయదలుచుకున్నాను. 22 ఆర్టికల్ 21 ఆర్టికల్ భావస్వేచ్ఛలు లేకుండా చేసినందుకు, వంశీ గారిని వ్యతిరేకంగా ఏకవచనంతో మాట్లాడినందుకు, అక్కడ విలేకరులందరి మీద మాట్లాడినందుకు, అక్కడ SC ST అట్రాసిటీ కొంతమంది దళితులు కూడా ఉన్నారు దాంట్లో విలేకరులు. నేను ఫైల్ చేయబోతా ఉన్నాను. మా సంఘాలన్నిటితో కూడా కూర్చుంటున్నాం, మీటింగ్ వేసాం, మాట్లాడతాం. ఇవాళ వైసీపీ పార్టీ ఇప్పుడు ఈ రోజు కన్నా DNAకి ఒప్పుకోకపోతే విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ ముట్టడి చేస్తాం.
అక్కడ సీఎంఓలో ఉన్నటువంటి విల్లా దగ్గర విజయసాయి రెడ్డి గారి ఇల్లును కూడా ముట్టడి చేస్తాం. తప్పకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిపిస్తాం. ఒక టీవీలో వచ్చిందని కాదమ్మా ఇది. ఈ రోజున శాంతి గారు మాట్లాడుతా ఉన్నారు, ఇది చెత్తా గిత్త అని కాదు. చెత్త అనేది కాదు, దీంట్లో కూడా నిగ్గుదేల్చాల్సిన చాలా పెద్ద భాండాగారం ఉంది దీంట్లో. ఆలయంలో భాండాగారం ఉందో దీని వెనక అవినీతి భాండాగారం చాలా ఉంది. ఈ డొంకంతా కదులుద్ది దీంట్లో తప్పకుండా డొంకంతా కదులుద్ది. మేమంతా కూడా వెళ్తాము, దీన్ని ముందుకు తీసుకెళ్తాము, వీళ్ళ ఫ్యామిలీని సెటరైట్ చేస్తాము. మదన్ మోహన్ మంచివాడే, శాంతి మంచిదే. మధ్యలో వచ్చినటువంటి సుభాష్ రెడ్డి ఏంటి ఈ కథలో, ఈ సీరియల్లో విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి, దీని వెనక ఉన్నటువంటి ఇందాక చెప్పారు ఆనంద్ గారు, చాలా పెద్ద భూముల దందా ఉందని వాళ్ళ అల్లుడు కూతురుకు సంబంధించినటువంటి దాంట్లో. సుబ్బారెడ్డి గారే కాదు, జవహర్ రెడ్డి గారు అల్లుడు కూడా ఇటీవల కాలంలో ఉన్నటువంటి భూదందాలు, అంటే పార్టీ మొత్తం కూడా భూదందాల్లోనే ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎపిసోడ్ లేకుండా ఏం లేదు. ఈ మొత్తం కూడా నిగ్గు తేలుస్తానమ్మా. ఎందుకంటే నేను ఉద్యమకారుడిగా వాళ్ళతో ఉన్నటువంటి క్లోజ్ అసోసియేట్ తో చెప్తా ఉన్నాను. నేను ఈ ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళ యొక్క రేపు రాబోయేటువంటి రోజులు ఈ ఒక్క ఎపిసోడ్ ఎడదా కాదమ్మా, అక్కడ ఉన్నటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఉండయి, సుబ్బారెడ్డి గారి ఉండయి, ఇటువంటి కథలు చాలా ఉండయి. అవన్నీ ఎపిసోడ్లు వస్తాయి. రాజకోట రహస్యాలు మొత్తం నేను బయట పెడతానని చెప్పాను ఎలక్షన్ ముందు నుంచి. నేను అన్ని కూడా పెడతా ఉన్నాను. తప్పకుండా నేనైతే ఎవరికి భయపడినమ్మా, నేను ఉద్యమకారుణ్ణి, నిజాయితీ వైపే ఉంటాను. మా శాంతికి కూడా చెప్తాను, తప్పకుండా టీవీ చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీరు కూడా అక్కడే ఉంటారు కదా గురునాథం గారు? నేను అక్కడే ఉంటానమ్మా. నేను తాడేపల్లి ఆ ప్రాంతంలో ఉంటాను, విజయవాడలో ఉంటాను. నేను తప్పకుండా నిజం నిగ్గు తేలుస్తాను. అది గతంలో అమ్మా మనం చేసిన తప్పులు మనకే చుట్టుకుంటాయని ఒక ఉదాహరణ చెప్తున్నానమ్మా. లోకేష్ గారి గురించి వాగినటువంటి వాగుడు మాటలు ఏకవచనంతో ఆ రోజు అతన్ని స్టాన్ఫోర్డ్ లో చదువుతున్నప్పుడు ఆ క్లిప్పింగ్లన్నీ బయట పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసమ్మా? విజయసాయి రెడ్డి గారు. అవును, విజయసాయి రెడ్డి గారు. అసలు బూతులు ఈ పార్టీలో స్టార్ట్ చేసిందే ఆయన, ఈ కల్చర్ తీసుకొచ్చిందే ఆయన, వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి తెర మీద పెట్టిందే ఆయన. చేసి ఆ కుటుంబాన్ని బయట పెట్టి ఈ సామాజిక వర్గం, ఇది దారుణమైనటువంటి సామాజిక వర్గం, ఆ కుటుంబాన్ని అసాసినేషన్ చేసినటువంటి వ్యక్తి అతను. ఈ రోజున తను చేసినటువంటి పాపాలు తన కాళ్ళకే చుట్టుకుంటారని తప్పకుండా ఇతను ఇంకో దేశంలో అయితే అమ్మా ఉరిశిక్ష వేసేవాళ్ళమ్మా, ఇప్పటికి ఎన్కౌంటర్ చేసేవాళ్ళమ్మా. ఇతను రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నటువంటి వైట్ కాలర్ అమ్మా. తప్పకుండా వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కోణంలో ఇది చేయాల్సిందే అమ్మా తప్పకుండా. ఎందుకంటే మా సంఘాలకి అండగా ఉండాలంటే ఒక పార్టీ మాకు కావాలా. రాజకీయంగా కూడా అన్ని పరిష్కారాలు రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి ఈ దేశంలో. రాజకీయ వ్యవస్థ మాకు అండగా ఉండాలి. నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నేను కోరుతున్నాను అంతే గారిని, మీ టీవీ వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు, మా సామాజిక వర్గాన్ని వెలుగులో తీసుకొస్తున్నందుకు, మాకున్నటువంటి ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతున్నందుకు. చాలా మంది అంటున్నారు పాపం అయ్యో కుటుంబం అదేని. అక్కడ కుటుంబం కాదు, ఈ వ్యవస్థలో ఈ సామాజిక వర్గాలకి ఏం జరుగుతుందనేది వెలుగులో తీసుకొచ్చారమ్మా నిజాల్ని. వంశీ గారిని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. చాలా సార్లు చాలా అంశాల్లో నేను చూశాను, బ్యాలెన్స్ గా మాట్లాడతారు. ఎలక్షన్ లో కూడా నేను చాలా చూశాను, చాలా అంశాల్లో అన్ని టీవీల కన్నా కూడా తను చాలా బ్యాలెన్స్ గా, చాలా పెద్ద మనిషిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఒక పక్క ఆపాదించడు, అన్ని పార్టీలు మాట్లాడతాడు తనకున్నటువంటి తప్పుల్ని. నేను నమ్ముతున్నానమ్మా, వంశీ గారి ఇన్వెస్టిగేషన్ మహా టీవీలో వచ్చిందంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా. నిన్న కూడా అంటున్నాడు వంశీ గారు ఏం చదువుకోలేదు, నేను ఒక ఛానల్ లో పెడతాను. ఏమంటే మీరు గారు మీరైతే గురునాథన్ గారు నిలబడతాను అన్నారు, శాంతిని కలుస్తాను అన్నారు, మాట్లాడతా అన్నారు. కుల పెద్దగా సామాజిక వర్గానికి పెద్దగా మీరు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో అందరినీ కలుపుకొని ఒకసారి మాట్లాడితే గనక శాంతి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పరిస్థితిలోంచి బయటకు వస్తే గనక ఆమె ఫస్ట్ నిలబడాలి, నిలదొక్కోవాలి. అంటే ఏం జరిగింది అనేది చెప్పాలి కాస్త. ఆనంద్ గారు మీరేమంటారు? యా మేడం గారు, ఇప్పుడు ఒకటి నా కైండ్ సబ్మిషన్ మీకు, ఇంకా ఈ శాంతి గారి సబ్జెక్ట్ మీరు ఆపేసేయండి మేడం. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అసలు దొంగల మీద, వీళ్ళ మీద కాదు. లేదు అసలు శాంతి ఏమండి ఆనంద్ గారు, మీరు డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా శాంతి గురించి ఎక్కడ ఎవ్వరు ఏది ప్రస్తావించలేదండి. శాంతిని ఎక్కడ తప్పట్లేదు.
శాంతి గురించి తన భర్త మాట్లాడు అసలు ఇట్స్ ఫ్యామిలీ ఇష్యూ అనుకొని మనం వదిలేస్తే మనకి డే 1 నుంచి మేము అదే చెప్తున్నాం. ఇది కుటుంబ సమస్య. కుటుంబ సమస్యలో కుటుంబంలో ఎవరు కుట్రలు పెట్టారు అనేదే డే 1 నుంచి మాట్లాడుతున్నామండి. బట్ కృష్ణకుమారి గారు అన్నట్టుగా గురునాథం గారి పెద్దలు ఒక అపీల్ ఇచ్చి వాళ్ళ దీని మీద వాళ్ళ సంఘాల ద్వారా కూడా ఒక రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇచ్చి దీన్ని కొంచెం ఇది అంటే దానికి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ దిశలో కూడా గురునాథం గారు ఆలోచిస్తే బాగుంటుందని గురునాథం గారే కాదండి, మీరు కూడా అధికార పార్టీ నాయకులే కాబట్టి మీరు కూడా చేస్తాం. అంటే అట్లా కాదు కదా, అంటే మేము విదిన్ ది పార్టీ అవుతాం. మేము విదిన్ ద పార్టీ కంప్లైంట్ చేయడం వేరే, బయట నుంచి ఒక అప్లికేషన్ ఇట్లా న్యాయం చేయడం చేస్తే ఏమంటారంటే రేపు విజయసాయి రెడ్డి ఇది పార్టీ తరపున కక్ష వీళ్ళంతా నడిపిస్తున్నారని మళ్ళీ మా మీద బురద చల్లుతాడు. ఎస్ అని చెప్పి మేము గమ్ముగా ఉన్నాం, అని చెప్పి గమ్ముగా ఉండేది లేదు. డెఫినెట్ గా మీకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. మీరు అనిత గారు ఒక ఫైర్ బ్రాండ్ అని మీకు అందరికి తెలుసు. ఎక్కడ కూడా ఆమె వెనక అడుగు భయపడి వెనక అడుగు వేసే రకం కాదు. మీరు మీకు ఇంకా బాగా తెలుసు, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సో ఎస్ లెట్ మహిళే కాదు ఒకరిగా చేయాలనేది మై పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్ గా ఆ దిశలో మేమేం చేయాలో చేస్తాం. 100%. రైట్ ఆనం గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆనం గారు, గురునాథం గారు, అలాగే కృష్ణకుమారి గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఫైనల్లీ ఒక విషయం అయితే మహాన్యూస్ చెప్తుంది. ఇక్కడ ఇది ఒక కుటుంబ సమస్యగా ఉన్నదాన్ని ఎవరు కావాలని ఒక కుట్రగా దీన్ని టర్న్ చేశారు. అసలు ఈ కుటుంబంలో ఎవరు చిచ్చు పెట్టారు? ఈరోజు అందరి మధ్య, అంటే 2 ఆడపిల్లలతో ఉన్న కుటుంబం మధ్య జరిగిన ఈ తంతులన్నిటికీ కారణం ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాల్సింది మాత్రం శాంతికి అర్థం కావాలి ఎవరు తనతో ఆడుకుంటున్నారు అన్న విషయం అర్థం కావాలి. డే 1 నుంచి నేను ఇదే డిబేట్లో అదే విషయాన్ని చెబుతూ ఉన్నాను. శాంతి కనుక చూస్తే కనుక ఇప్పటికైనా మళ్ళీ తను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి తినని ఆడుకుంది ఎవరు? తన భర్తనా, లేదంటే సుభాష్ రెడ్డా, లేదంటే విజయసాయి రెడ్డి గారా? తన పొజిషన్ని, తన కులాన్ని, లేదంటే మహిళ అన్న కార్డుని, లేదా తన ఎమోషన్స్ని, తన ఫ్యామిలీలో తన భర్తతో ఉన్న సమస్యలను కూడా వాడుకున్నది ఎవరు అన్న విషయం శాంతి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు, ఇద్దరు కూడా ఆ తల్లి గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి ఆ పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత శాంతి మీద ఉంటుంది. ఈరోజు తను చక్కగా ఉంది, తెలివిగల అమ్మాయి, చెప్పిన దానికంటే కూడా 10 రెట్లు పని బాగా చేస్తుంది అనేది డే 1 నుంచి కూడా మేము ఈ విషయం కూడా చెప్తున్నాం. తనలో ఉన్న ఈ టాలెంట్ని పసిగట్టారు కాబట్టే తనని ఈ విధంగా వాడుకున్నారు అనేది తెర మీదకి వస్తున్న నేపథ్యంలో శాంతి ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో జరిగిన కుట్రలు ఏంటి, ఏ భూముల విషయంలో నీతో సంతకాలు పెట్టించారు, ఏ విధంగా మీతో ఇలా చేయించారు అన్న విషయం శాంతి గారు మీరు వచ్చి బయటకు వచ్చి పూర్తిగా ఇప్పుడు ఎంతవరకు కూడా ఈ కన్ఫైన్ అయింది కుటుంబ సమస్యగానో, లేదా విజయసాయి రెడ్డి గారు వచ్చి మీ సమస్యగానో, మీరు విజయసాయి రెడ్డి గారి సమస్యగానో మాట్లాడుతుండడం కాదు. దీని వెనుక జరిగిన విషయాలను గనక మీరు అప్రూవర్గా మారి జరిగిన విషయాలు మీరు బయటకు పెడితే గనక, అలాగే మీ ప్రాణానికి రక్షణ కావాలని కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మీరు కోరాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరు వచ్చి ఏ పని చేసినా, మీ మీద దాడి చేసినా, మిమ్మల్ని ఏమైనా చేసినా, మీ బిడ్డల్ని కానీ లేదంటే హాస్టల్లో ఉన్న 2 ఆడపిల్లల్ని కానీ బెదిరించినా, ఏం జరిగినా సరే ఆ తర్వాత ఎవరికి సంబంధం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ బిడ్డల ప్రాణాలకి రక్షణ కోరాల్సిన అవసరం శాంతి గారు మీరే తీసుకోవాలి. మీరు ఒక అడ్వకేట్ కూడా కాబట్టి. రైట్, ఇది మహాన్యూస్ వేదికగా మేము చెప్తున్న విషయం.